దేవుడు సంతోషించేవాడుకుంటాడు. అందుకు సహాయంగా పిల్లవాళ్ళకు అపోజిట్ రాసిన పత్రిక అధ్యాయం ఉంటుంది పత్రిక. దీంట్లో 1 నుంచి 12 వచనాలు మనం మార్చి చదువుకున్నాం. ఉత్తర ప్రత్యుత్తరంగా నేను వచనము 7 వచనము చివరి వచనాన్ని అదనంగా చదువుకున్నాం. 12 వచనాన్ని క్రీస్తు యేసు కలి అయిన పౌలును సహోదరుడైన తిమోతియును నా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనును మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగింది. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకుడమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకు ప్రయోజనకరమైన వాడాను. నా ప్రాణం ఏదో పంపించున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మహా ప్రేమ తండ్రి, దయగల దేవ, దయగలైనటువంటి నామం బట్టి వందనాలు అయా. మహాగణుడు, మహోన్నతుడు, ఆరాధన భాషను పెట్టుకొని అనలాగా మాట్లాడిన ప్రతి మాట పెట్టి వందనాలండి. యెహోవా నమ్మకు దేవుడిగా జరుగుతున్న అలాంటి దండత్వంలో నన్ను మమ్మల్ని వచ్చినందుకు వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఈ ప్రార్థనా మందిరంలో దాగా కాబట్టి ప్రతి వారిని పెట్టి వందనాలు. నేను ప్రతి వారిని మంచి మనసు అనిపించండి. ఇదే చెవులు గ్రహించే హృదయం తండ్రి నేను అవసరం. ఎందుకంటే నాయన మేము మీ వాక్యం విని దాని ప్రకారం నడిచినట్లయితే నేను సృష్టికర్తలను మీరు, నీతిమంతులైన మీరు మా ద్వారా కృతజ్ఞతాస్తుతులు తండ్రి స్థుతి పొందడానికి ఇష్టపడ్డారు. కాబట్టి అలాంటి వినే చెవులు మాకు అనిపించండి. గ్రహించే మంచి మనసు అనిపించండి. ఎందుకంటే ఆత్మ సంఘంతో చెప్తున్న మాట చెవిగలవాడు ముందుగా కానీ మీరు చదివిస్తున్న దేవుడుగా మా మధ్యని సంచరిస్తున్నారు. కాబట్టి నేను వందనాలు చెల్లిస్తూ చదువుతున్న వాక్య భాగం జ్ఞాపకం చేసుకోండి. నేను యోగమైన విధానాలు తండ్రి ఇక్కడ రాయలు మాకు ధ్యానించడానికి ఉపయోగించండి. నోటి గురుగా నన్ను వాడుకోండి. సంఘం మీద ప్రజలు మీ వారు తెలుసులో తండ్రి పిల్లవాళ్ళు నేను ఉపవాహం కాదు. ఎందుకంటే నేను తెలుగుతాను. నన్ను జ్ఞాపకం చేసుకుని సంఘం నిలబెట్టుకుని ప్రజల్లో వాడుకునే విధానం బట్టి వందనాలు చేస్తూ కృతజ్ఞత జీవించడానికి సహాయపడుతురండి. సంఘంతో మాట్లాడుతురండి. నన్ను తెలుసుకుని నామం ఇచ్చిస్తుంది సహాయం కోరుకుంటాను. సమయం జీవితాలను ఆశీర్వాదం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క పత్రిక ఇది ఒక ఉత్తరం మాట చెప్పాలంటే
పౌలు ఒనేసిము కోసము ఒనేసిము కోసం సిఫారసు చేస్తున్నాడు. ఎవరికి? ఫిలోమెను. అందుకని ఫిలోమెనుకు రాసిన వృత్తాన్ని ప్రభువారు ఒక లేఖనంగా ఈ గ్రంథంలో ఉంచబడిందంటే అది ఎంతో మనకు ఉపయోగకారిగా ఉండడానికి ఇది పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని రాసించారు. ఉత్తరము ఒక బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఈ విధముగా ఈ యొక్క ఉత్తరం ఒక అధ్యాయంలో తెచ్చబడిందంటే ఆ యొక్క మనుషులు ఎంతో శ్రేష్టమైన వారు. ప్రభువారి మధ్యాహ్న కాల సమయంలో మనతో ఈ ఉత్తరమును, ఈ యొక్క పత్రికను అపోస్తలుల పౌలు ద్వారా రాయబడిన ఇంటి గ్రంథాన్ని మన వెనుకల్లో తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఎంతో అమూల్యమైనటువంటి ఈ యొక్క పత్రిక, ఎంతో దైవికమైన మాటలు. కొంతమంది సహోదరులు ఉత్తరాలు రాసినప్పుడు పూర్వకాలంలో 2000 వరకు కూడా ఇంగ్లాండ్ లెటర్స్ వచ్చాయి. ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నవారు మొదటిగా ప్రభువు వారి నామంలో శుభములు, వందములు అని చెప్పి రాసేవారు. నేటి దినముల పత్రికలు లేకుండా అయిపోయింది కదా. నేటి దినాలు కొంతమంది రాస్తున్నారు. ఇతర దేశాలు అయితే ఉత్తరాలు ఇంకా నడుస్తున్నాయి, పాశ్చాత్య దేశాలు. కానీ మనకు ఏమైపోయిందంటే పేద దేశాలు అయినప్పుడు కూడా మనం ధనవంతులుగా ఫీల్ అయిపోతున్నాం. అన్ని విషయాల్లో మనం బాగా ఎట్లయిపోతున్నామంటే వచ్చిన సాధనాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు మనం ఏంటంటే ఎక్కువ వినియోగించడం ఎక్కువైపోతుంది. మనం తెలివి ఎక్కువైపోతుందంటే చాలా ఎక్కువైపోతుంది. యాంత్రికమైన జీవితానికి అలవాటు పెట్టండి. కానీ మేము రాసిన ఉత్తరాలు కానీ కొంతమంది దైవ రాసినప్పుడు కొన్ని ఉత్తరాలు ఇప్పుడు కూడా ఫైల్ చేసి పెట్టుకోండి. ఎంత అమూల్యమైన ఉత్తరాలు, దైవికమైన మాటలు. కొంతమంది సహోదరులు రాసినప్పుడు ఒకసారి రాజ్ కుమార్ గారు ఉండేది మన సంఘంలో, ఇలాంటి వారు ఉత్తరాలు రాసినప్పుడు ఏదైనా ఫోన్ కూడా ఉండేది కాదు. ఈ సంభాషణ ఎట్లుండేదంటే ఆ పత్రిక చదువుకుంటే చాలా వారి విషయాలు తెలిసే, వారు ఉన్న పరిస్థితి తెలిసేది. ఈరోజు మనం గంట ఫోన్లో మాట్లాడుతున్నప్పటికీ కూడా అది అర్థంగానే ఉంటుంది. ఇంకేదో మర్చిపోయినా ఇంకేదో గొడవలు. మన సంభాషణలు ఎట్లంటే లోక సంబంధమైనగా లోకానుసారమైన మాటలు ఎక్కువైపోయి దైవికమైన ఆలోచనలు తగ్గిపోయినాయి. అందుకనే ఇలాంటి వారు ఉన్నారని ఈ పత్రికలను దేవుడు ఆత్మీయంగా పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడినాయి. ఈ పత్రిక చదువుకుంటే ఎంత ఆదరణ ఉంటుందంటే అంత ఆదరణ. ఏమన్నాడు? క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమెను. చూడండి ఎంత ఎంత సత్కరిస్తున్నాడో ఈ అధ్యాయంలో ఫిలోమెను. ఒక మనిషి గురించి అందుకనే ఎవరైనా కనపడినప్పుడు మనం ఏం చేయాలంటే సన్మానించాలి. మొదటిగా మనం ఏం చేయాలంటే ఇలాంటి ఇట్లా అయిపోయింది. ఇట్లా 2 చేతులెత్తి వందనాలు చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇట్లా చేతులు ఏమంటే ఓకే, చేతులు మైలేని భారం ఉంటే ఓకే. ఫ్యాషన్ ఇట్లా అయిపోయింది. 20 చేతులు, ఆ చేతులు తీసేస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోడు. ఇట్లానా? ఇట్లా అంటే ఎంత తప్పు తెలుసా? ప్రభువు చెప్తున్నాం వందనములు నేర్చుకోండి. అది నేటికి కూడా కొంతమంది ఇట్లా కింద పెట్టేసి చెప్తారు. కొంతమంది సహోదరులు ఉన్నారు, చేతులు కింద పడేసి వెళ్ళాడు. దేవుడు సన్మానించడం వల్ల దేవుడు సన్మానించడం మనిషిని కాదు, గుర్తుపెట్టుకో. మనలో గౌరవించే తత్వం లేదనే పరిశుద్ధాత్మ దేవుడు ఇవి రాసించాడు. జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రయత్నంలో 2 చేతులు పని ఒక చేయాలని చెప్పాలి. సెకండ్లు కాదు, సెకండ్లు పని చేయాలంటే ఇంకా పెడుతున్నారు చేతులు చేయి. వందనాలు చెప్పుకోండి 2 చేతులు. నా దగ్గర సెకండ్ హ్యాండ్ వస్తే 2 చేతులు పెట్టి వందనాలు. ఎందుకంటే మంచిది, అది ఆరోగ్యానికి మంచిది, దైవికం. అది రోగాలు రాకుండా ఉంటాం 4 రోజులు. చేతులు మనము ఏం చేస్తున్నాం? జరుపుకొని ఇక్కడ ఏముంది చూడండి, ఏం రాసినాడు అది ఒకసారి చదవండి. ఎంత గొప్పగా ఆయన్ని సంబోధిస్తున్నాడు. ఫిలోమెను ఎంతో సామాన్యమైనటువంటి వాడు, పౌలు ఎంతో హోదా కలిగిన వాడు, దైవికంగా
పౌలు దగ్గర ఏమీ లేకపోయినప్పుడు కూడా దైవజనుడు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు దేవుల్లో. ఈ ఫిలెమోను అంత గొప్పవాడే కాదు, కానీ ఫిలెమోను ఏ విధంగా అతడు సంబోధిస్తున్నాడంటే, మరోసారి చదవండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, మంచిగా వినండి శ్రద్ధగా, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పని వాడునైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అప్పియాకును, తోటి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఎంత దైవికమైనటువంటి చూడండి జ్ఞానంతో రాసినాడు ఈ పత్రికలు. అందుకనే పౌలు రాసిన పత్రికలు ఒక విశ్వాసిగా దేవుడు నమ్ముకొని ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి, అందుకనే ఆయన స్థానము ఎంతో అంత రాష్ట్రుడు తులసి పత్రికలో ఏమంటాడు, మన పౌరస్థితి ఎక్కడ ఉందంట, పరలోకమందు ఉన్నది. ఫిలిప్పీ 3:20 అంటాడు చూడండి. మన పౌరస్థితి పరలోకమందు. చాలా పరలోకానికి ఎవరైతే పోవాలని ఆశపడతారో, ఎవరైతే ఆ ఉద్దేశంతో ఈ లోకంలో జీవిస్తారో, ఇలాంటి భక్తి మార్గంలో మనం ప్రయాణం చేస్తూ రావాలి. ఇలాంటి మర్యాదపూర్వకమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఒకరినొకరు ఈ విధంగా మనము పరామర్శించుకోవాలి. క్రైస్తవులు అనబడే మనము ఈ లోకంలో ఏదో మనం నామకాక్రైస్తవులుగా జీవించినట్లయితే యేసుక్రీస్తు వాళ్ళు సంతోషపడాడు. ఒక మనిషి గురించి, ఎలాంటి మనిషి, ఈ పత్రికతో కూడా ఒనేసిము అనే ఒక సామాన్యమైనటువంటి బానిస. ఎవరి గురించి రాస్తున్నాడు? 8:10 కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు యేసునందు నాకు బహు ధైర్యం కలిగినను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. చూసినారా? ఒక మనిషి గురించి, సామాన్యమైన మనిషి ఒనేసిము అనే మనిషి గురించి పత్రిక రాస్తున్నాడు ఫిలెమోనుకు అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే ఆ కాలంలో ఈ కొలస్సీ పట్టణంలో ఉన్న జనాభా కంటే కొలస్సీ ప్రాంతానికి చెందినవారు ఎవరు? ఫిలెమోను కొలస్సీ సంఘస్థుడు. ఒకప్పుడు దేవుని ఎరగనివాడు ఫిలెమోను. అయితే పౌలు వాక్యం ఎఫెసీలో విన్నప్పుడు అతడు రక్షణ పొంది యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకుడుగా స్వీకరించి ఫిలెమోను కొలస్సీలో సంఘానికి ఒక ప్రథముడుగా ఉంటున్నాడు. తోటి సహోదరుడు అంటాడు 3వ వచనంలో. తోటి జత పనివాడు అంటే అతని కూడా ఒక సేవ చేసే భాగ్యం దక్కింది ఫిలెమోను. అతని ఇంట ఎవరున్నారంటే ఒనేసిము అని ఉన్నాడు. ఒనేసిము అనేవాడు ఒకప్పుడు దాసుడు. ఆ ప్రాంతంలో, ఆ కాలంలో రోమా సంబంధించినటువంటి, ఇప్పుడు ఆ కొలస్సీ అనే ప్రాంతము టర్కీ దేశంలో ఉంది. ఆ కాలం అయితే క్రీస్తు శకంలో బానిసత్వం ఎక్కువ. మధ్యతరగతి ఉండరు, ఉంటే ధనికులన్నా పేదవాళ్ళన్నా ఉంటారు. ఇలాంటి పేదవారు అమ్మబడి కొంతమందికి అయితే అసలు అడ్రస్ ఉండదు. తరతరాల వారు బానిసత్వం కిందే బతుకుతూ వస్తారు. బానిసగా పోతాడు, వాడు కంటాడు, వాడు మళ్ళా బానిస. అక్కడ ఉన్న జనాభా కంటే బానిసలు ఎక్కువ. ఫిలెమోనులో అనేకులు బానిసలు ఉన్నారు. బానిస అంటే భరించాలి. బానిసకి ఏముండాలి? బానిసకి చాలా ఓపిక ఉండాలి. దాసులకు చాలా ఓపిక ఉండాలి. పనివారు వేరు, మళ్ళీ పనివారికి కూడా టైం ఉంటుంది కదా. ఇప్పుడు మేము ప్లాంట్కి పోతాము, మా వాళ్ళకి టైం ఉంటుంది, 8 to 5 అని ఉంటుంది.
కొంచెం ఎక్కువైతే ఓవర్ టైం ఉంటుంది. బానిసలకి ఏంటంటే ఒక టైం ఉంటుంది, 24 గంటలు పని చేయాల్సిందే. ఏ పని చేయాలంటే ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఒనేసిము గురించి, ఒనేసిము ఒక బానిస, ఒక దాసునిగా ఫిలోమోను ఇంటి ఉన్నాడు. కష్టం చేయలేకపోతున్నాడు, పని దొంగ. ఒనేసిము ఎవరు? పని దొంగ, నమ్మకమైన వాడు కాదు, అపనమ్మకస్తుడు. దేవుడు నమ్ముకోలేదు అప్పుడు కదా. ఫిలోమోను ఇంటి ఉన్నాడు. కానీ ఒక అబ్రహాము చూస్తే, అబ్రహాము ఇంట ఎంతమంది ఉన్నారు? తన ఇంట అలవలసిన 312 మంది, 18 మందిగా. అబ్రహాం ఇంట్లో ఉన్న వారందరూ రక్షణమవుతున్నారు. అబ్రహాము నమ్ముకున్న దేవుణ్ణి అబ్రహాము దాసులు కూడా ఎదుగుతారు. అదే ఫిలోమోను కూడా అదే దేవుణ్ణి నమ్ముకున్నాడు. కానీ ఫిలోమోను ఇంట్లో ఉన్న దాసులు ఒనేసిము దేవుణ్ణి ఎరగని వాడుగా ఉన్నాడు. ఏ కాడికి పని తప్పించి పారిపోయారు. ఫిలోమోను ఒక టైం వచ్చేసింది, ఏదో పని చెప్పినాడు, కష్టం భరించలేకపోయినాడు, ఎప్పుడు తప్పించుకోవాలని తప్పించుకొని వెళ్ళిపోయాడు. సత్యదాకా పని చేయాలి ఫిలోమోను, కానీ అపనమ్మకస్తుడు. ఇంటి నుంచి వెళ్ళాడు. కానీ ఒనేసిము దిక్కుజోసని పరిస్థితి, తిరుగుతా ఉన్నాడు రోమాపట్నంలో. అపోస్తలుడైన పౌలు వాక్యము ద్వారా పట్టబడినాడు. పాపులను రక్షించు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారముకు యోగ్యమైనదని పౌలు ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క మనిషి అపనమ్మకస్తుడు, బానిస, ఫిలోమోనుకు దాసుడు, ఇలాంటి వ్యక్తి పారిపోయి పౌలు వాక్యం విన్నప్పుడు హృదయంలో కార్యము జరిగింది. మనిషిలో మార్పు వచ్చింది. ఫిలోమోను, ఒనేసిము మార్పు వచ్చినప్పుడు పౌలు దగ్గర ఎంత సత్సంబంధం కలిగినాడంటే పౌలుతో, పౌలు అలాంటి వ్యక్తిని ఏమైనా సంభవిస్తున్నాడు. మాట చదవండి. బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నేను వేడుకొనుచున్నాను. చూడండి, ఒక అడ్రస్ లేని మనిషి, ఒక బానిస పారిపోయినాడు. యేసుక్రీస్తు ప్రభువారి చేత ఆ వాక్యానికి పట్టబడినాడు. పౌలు నమ్ముకున్న దేవుణ్ణి ఎదిగినాడు. పౌలు సంఖ్యలు వేసున్నా కూడా వాక్యం చెబుతున్నాడు. ఆరాధ్యమూర్తి గారు అంటారు, ఒనేసిము సంఖ్యలు లేని బానిస. మూర్తి గారు వాక్యం చెబితే చెవులు ఇట్లా నెక్కుబడి తిన్నాను. ఒక్కొక్క మాడవిడంత పరమార్థం అది. ఆ మనిషి నోట నుంచి వచ్చిన మాట ఎంతో అడుగుతున్నది. సంఖ్యలు లేని బానిస ఎవరు? ఒనేసిము. సంఖ్యలు వేయబడి క్రీస్తుకు బానిస ఎవరు? పౌలు. సంఖ్యలు వేసినా కూడా ఇంత సంతోషం కలిగి ఉన్నాడని ఒనేసిము సరెండర్ అయిపోయినాడు. దేవుడు అర్థమవుతానని చెప్పిన మాట. సంఖ్యలు వేసి ఈ విధంగా ఇంత సంతోషం కలిగి దేవుడు వాక్యం ప్రకటిస్తున్నాడు. ఈ దేవుడు నిజమైన దేవుడు. అయ్యో, నా యజమాని నేను గ్రహించలేకపోయినా. ఫిలోమోను కూడా ఈ దేవుడు కదా నమ్ముకుంది. కానీ ఫిలోమోను ఇంట నమ్ముకోలేదు ఒనేసిము. అనేక సంవత్సరములు ఆ పనిని ఎవరు పరిస్థితి వచ్చినాడు. అందుకనే ఏ పని కూడా మనం ఎక్కడ కూడా మన జీవనోపాధి విషయంలో కూడా ఏ పని కూడా ఇస్తే యజమానికి ఎట్లుండాలంటే మనము నమ్మకంగా చేయాలి. యజమాని మంచోడు కాకపోయినా కూడా గుర్తుపెట్టుకోండి. తండ్రి అయిన ప్రభు కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడు మీరు పొందాలంటే, కుమారుడు మహిమపరిచినాడు. ఇది చేయటకు నువ్వు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేసి భూమి మీద నేను మహిమపరిచినాను. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన ఉద్దేశము ఆ శ్రమలన్నింటి విషయంలో ఒకవేళ అతను యేసుక్రీస్తు ప్రభు వారు చేయలేకపోయింటే
శిలువ మరణానికి అప్పగించుకోకపోయి ఉంటే మనకి రక్షణ దొరికేది కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఏదైతే అప్పగించినాడో అది పూర్తిగా ఆయన నిర్వర్తించినాడు. కాబట్టి భూమి మీద ఆయన మహిమపరిచినాడు. నీకు నాకు ఈరోజు రక్షణ, విడుదల, పాపం నుంచి, ఆ బానిసత్వం నుంచి మనం విడుదల పొందినాము. అందుకని గల్తీ రాసిన పత్రిక అంటాడు, పూర్వం మీరు దేనికి దాసులు? చదవండి గల్తీ రాసిన పత్రిక దేనికి బానిస? గలతీ 4:8. ఆ కాలం అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుని కాని వారికి దాసులై ఉండిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడినామంటే మనం అపనమ్మకస్తులము, అన్యాయస్తులము. దేనికి? ఆ కాలం మంది మళ్ళా చదవమా. ఆ కాలం మంది మీరు ఎరగని వారై. ఇప్పుడైతే దేవుని ఎరిగినాము, దేవుని ద్వారా ఎరగబడినాము. మనం నమ్మకస్తులుగా ఉండాలి, లేకపోతే శిక్ష వస్తుంది. తండ్రి అయిన దేవుడి మీద నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక విజ్ఞాపన చేస్తున్నాడు, మనకు సిఫారసు చేస్తున్నాడు. అంటే ఒనేసిము మన మధ్యలో కనపడుతున్నాడు. ఈ మధ్యలో కాల సమయంలో ఏం కనపడుతున్నాడంటే, ఒనేసిము ఒక అప్రయోజకుడు. పూర్వము నీకు నాకు నిష్ప్రయోజకుడు, నీ ఇంట పని చేయలేదు, నేను ఎరిగిన దేవుణ్ణి ఎరగని వాడు. దేవుని ఎరగని వారితో మన సంబంధాలు ఎంతవరకు అంతవరకే ఉండాలి. సంఘం అంటే ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే పౌలు ఫిలోమోనుకు రాస్తా, సంఘానికి శుభంలోనే రాస్తా ఈ యొక్క ఒనేసిమును అక్కడ తీసుకొస్తున్నాడు. ఇంత రాసినాడు అతని గురించి, సిఫారసు చేసినాడు. పూర్వం నీకు దాసుడే, నీ దగ్గర ధర్మంగా చేయలేదు అతను. కానీ ఇప్పుడు అలాగ లేడు. ఇప్పుడు ఎంతో ప్రయోజనకరమైన వాడు. అతనికి ఇంతకుముందు ఏమైనా నీకు అప్పు చేసి ఉంటే, నీకు బానిసగా నువ్వు కొన్నావు, నీకు అతను అప్పుగా ఇవ్వాల్సి ఉంటే ఏమంటున్నాడు? అది నా లెక్కలో చెప్పు. అంటే ఎంత నమ్మకంగా పౌరులు దగ్గర ఉన్నాడంటే అంత నమ్మకస్తునిగా ఉన్నాడు. అందుకనే నమ్మకమైన వారి మీదకి ఏంటంట దీవెనలు మెండుగా వస్తాయి. అందుకనే ఒనేసిము విషయంలో ఆ నమ్మకత్వం పౌలుకు తెలియనాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పిల్లగా నీలో నాలో అపనమ్మకత్వం ఉన్నట్లయితే దేవుడి ద్వారా మనం ఆశ్రయింపబడము. ఏ మేలు మనము పొందము. దేవుని మందిరానికి వస్తా దేవుని విషయము, దేవుని గొప్పతనం గుర్తిరిగినట్లయితే మనము నిష్ప్రయోజనమే వస్తే అటు లోకంలో ఉండాలి, ఇటు దేవుళ్ళన్నా ఉండాలి కదా. అటు లోకానికి దాసులుగా ఉండాలి, మనం ఎవరు అంటే క్రీస్తుకు దాసులము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి మనం దాసులము. యేసుక్రీస్తు ప్రభువారు మనం గుర్తిరిగినట్టు ఒనేసిము పౌలు గుర్తిరిగినట్టు తండ్రి దగ్గర మనకు ఒక సిఫారసు చేసినాడు. ఈ సిఫారసును మనం కాపాడుకోవాలి. ఒకప్పుడు నీవు నేను నిష్ప్రయోజనము. కాబట్టి మనము రోమా 6:10 చూడండి. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైన మనం నీతికి దాసులుగా ఉండాలి. మనలో కూడా నీతిమంతులారా యెహోవాను బట్టి అనీతిమంతులైన మన పట్ల మనలను నీతిమంతులుగా చేసినాడు. దేవుని రాజ్యపతులు అంటే నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. దేవుడు గ్రహించేవాడు ఒక్కడు లేడు లోకంలో. కానీ మన పట్ల దేవుడు తన దయా సంకల్పము మన పట్ల నెరవేర్చిన వాడు అనుకుంటున్నాడు. నా
నరకానికి మనము ఓటాలు ఇష్టం లేదు దేవునికి. తను ఎరగని వారిగా ఉండకుండా యెహోవా తమకు దేవుడుగా జనులుగా ఆ లిస్టులో ఉంచినాడు మనం. కాబట్టి నీతికి దాసులము. యోహాను సువార్త అందుకని అంటాడు, మనం నీతికి దాసులము, పాపానికి దూరం ఉండాలి. చదవండి అమ్మా, అది 20 వచ్చిందా చదవండి. 18 నుంచి 20కి రోమియోలు రాసిన పత్రిక 6, 18 నుంచి 20 దాకా చదవండి. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా నీతి విషయమై నిర్బంధం లేని వారైంటిది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగి చాలు. ఒకప్పుడు ఎవరు నీతికి దాసులు అప్పగించుడి, మీరు పాపమునకు దాసులు అయినప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారు. ఒకప్పుడు మనము ఏ పని చేయడానికి కూడా మనము వెనకాలని వారు ఉన్నాము. కానీ ఇప్పుడు అట్లా కాదు, నీతికి దాసులము. ఎందుకంటే నీతిమంతుడైన న్యాయాధిపతి మనలను తన కుమారులుగా చేసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా ఒనేసిమును బంధకంలో నేను కన్నా నా కుమారుడిని సంబోధిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కుమారుగా చేసుకొని పిలువకు సాదృశ్యమైన తండ్రి దగ్గర మనల్ని సిఫారసు చేస్తున్నాడు. నీతికి అప్పగించుకోవాలి మన అవయములను. ఆ మధుర రాస్తూ వచ్చినాడు, ఏమనగా అక్రమం చేయటది అపవిత్రతను అక్రమములను మీ అవయములను దాసులు ఎలా అప్పగించుతారో. ఒకప్పుడు మనము శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మానవ మార్పులు తప్పు చేయడం సహజమే, కానీ అది కంటిన్యూ చేయకూడదు. ఒకసారి తెలియక పాపం చేస్తే వేరు, తెలియచేస్తే తెలియని వారికి ఏంటంట చెప్పండి, ఏమన్నా బైబిల్లో తెలియచేస్తే ఏంటంట రెఫరెన్స్ చెప్పండి, నాకు తెలియదు. మీకు రైతులు బాగుంటాయి కదా కర్ణాటక. మా మార్కెట్ టిఫిన్ క్యారేజ్ ఇచ్చి చేయబడుతుంది. 30 చెప్తారట. గ్రేట్. అన్నంలో కూడా పెట్టాను. కర్తవాక్యాలు ఒక నిశ్చితానే ఆదివారం సాయంత్రం పర్లేదు అప్పు చెప్తారు. తెలిసి పాపం చేస్తే చదవండి. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఇక్కడ ఉండను. దాని కాలంలో అగ్ని కూడా నిన్న చేసిందట, 7 చేసిందట. తెలిసి పాపం చేస్తే అట్లా ఉంటుంది తీవ్రత. నరకంలో అగ్ని ఆలదు, పురుగు చావదు. మన అవయవం నీతికి దాసులు ఉండాలి. మనం ఏం చేసే పని కూడా దైవికంగా ఉండాలి. అందరు చేసేటట్టు మనం చేయలేము, అందరు మాట్లాడేది మనం మాట్లాడలేము. అందరి జీవితాలు వేరు, మన జీవితాలు వేరు. ఒక ఒనేసిము అపనమ్మకస్తుడు ఉన్నాడు. తన దాసత్వం, తన బానిసత్వానికి న్యాయం చేయలేకపోయినాడు, పారిపోయినాడు, కానీ పట్టబడినాడు. ఎంత నమ్మకత్వం అంటే అపోస్తలుడైన పౌలుకు ఎంత నమ్మకం కుదిరిందంటే అతని పట్ల తీవ్రంగా అతనికి సిఫారసు చేస్తున్నాడు. రికమెండేషన్ కొంతమంది చేస్తారు, కొంతమందికి కూడా చెప్తుందంటే వాడి ముందు సార్ మావాడు వస్తున్నాడు, ఇది ఎట్లా పనిలో పెట్టుకోండి సార్, మావాడు కొంచెం గరీబ్ సార్ అని చెప్తాడు. ఆయన పోగానే సార్ వాడినప్పుడు ఫోన్ చేసి మంచివాడు కాదు సార్,
వీళ్ళు పెట్టుకోరు సార్ అని చెప్తాం. ఒక్కోసారి మేము కూడా అంటే చెప్తాం. వాడి బాధ పడలే, వాడు అపనం చేస్తాడు, మీ కాలు పట్టుకుంటే చేయబట్టుకుంటే అంటే ఏం చేస్తాం? ఫోన్ చేసి సార్ ఇతను పంపుతున్నాం, ఏదైనా వేకెన్సీ ఉంటే చూడండి పంపాడు. తర్వాత సార్ వాడు మంచోడు కాదు, వాడు పని పెట్టుకుంటే వాడు నీకు నాకు చేటు చేస్తాడు, గుడికే గుడుసులో పెడతాడు, నీకు నాకు హాని చేస్తాడు, నీకు నాకు చెడు పేరు వస్తుంది. ఎలాంటి వాళ్ళు సిఫారసు చేస్తారంటే మంచి వారికి రికమెండేషన్ చేస్తారు కదా. కొంతమంది చుట్టాలు కూడా ఉంటారు, వాడు సొంత వాళ్ళైన కూడా రికమెండేషన్ చేయరు. ఎందుకంటే వాడు గుణము తెలుసు. ఎందుకంటే అతని దగ్గర మనకున్న మాట పోతుంది. ఇదే క్రైస్తవ్యంకు జన దగ్గర, దేవుడి దగ్గర, తండ్రి దేవుడి దగ్గర కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రికమెండేషన్ చేయాలంటే మనం సంపూర్తిగా ఆయన ఆధారపడినాము, ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తున్నామని పౌలు ఏ విధంగా ఉదయసేపు పట్ల నమ్మకం కుదిరిందో మన పట్ల యేసుక్రీస్తు వారికి నమ్మకం కలవాలి. లేకపోతే పిల్లగా నేను చెప్పింది అర్థమవుతున్న వాక్యము సండే స్కూల్ పిల్లలు చెప్పినా కూడా అర్థమవుతుంది. అలాంటి నమ్మకము మన పట్ల దేవుడికి కురాలి, దేవుడికి రావాలి. అప్పుడు మన స్థితి ఎంతో గొప్పదిగా ఉంటుంది. ఈ లోకంలో నీకు నాకు దేవుడు ఏం తక్కువ చేయడు. నమ్మకం ఉంటే ఎంతో దీవెనలు, అపనమ్మకస్తులు ఉంటే ఎంతో కీడు. ఉనేసిము ఫిలమోను ఇంటి నుంచి పారిపోయినాడు, ఎంతో తిండి తిప్పలేక బాధపడుతున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారు పట్టుకున్నాడో, క్రీస్తుకు బానిస అయినాడో, తన శరీరాన్ని దేవునికి అప్పగించుకున్నాడు, నీతికి దాసుని అయినాడో, అతనిలో ఉన్న మార్పు పౌలు గ్రహించినాడు. అందుకనే పౌలు సిఫారసు చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? వృద్ధుడంట పౌలు. మళ్ళా చదవండి ఆ మాట. ఫిలమోను కావున 11 కానీ నీకును నాకును ప్రయోజనమైన వాడు. రోమిల రాష్ట్రపతికి 6:18-20 వచ్చిన నీతికి దాసులు, నీతికి దాసులైనడి. అందుకనే ఆ పాపాత్ముడైన స్త్రీతో ఏమంటాడు? ప్రభువారు మాట అంటాడు. యోహాను సువార్త 8:11 అమ్మాయిగా వెళ్ళి పాపము చేయదు. యోహాను 8:11 చదవండి. ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి పాపం చేయకు. ఆమెతో చెప్తున్నాడు, పాపాత్మైన స్త్రీతో, అమ్మ నువ్వు పాపం చేసినావు, ఒకప్పుడు పాపానికి నువ్వు బానిసవి, కానీ ఇంతమంది నిన్ను చావడానికి వచ్చినారు. ధర్మశాస్త్ర ప్రకారం ఆమె చావుకు చనిపోవాలి అంతే. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆమె శరీరంగా రక్షింపబడ్డది. వీళ్ళు ఎవరు పాపం చేయలేదో. అందుకనే మనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి నమ్ముకొని కూడా చాలా మంది ఏం చేస్తామంటే ఇతరుల బలహీనత చూపెడేవారు కదా. ఆ స్త్రీ అట్లా లేకుంటే అన్నట్ల మన దిక్కు ఒక్కసారి చూపెడితే ఎన్ని చూపెడితే మన దగ్గర పిస్తోల్ లాగా అంటే పిస్తోల్ పెడితే రివర్స్ పోలేడండి. ఇక్కడ దేవుడు చూస్తున్నాడు, నేను ఆయన చూపెడుతుందా, ఇప్పుడు నాకు చూపెడుతుంది కదా. అందుకని నీ గంటలో దూరం ఉంచుకొని గంటలో నలుసు చూపెడుతున్నావు. క్రైస్తవులు చేసే పనికి. అందుకనే మనము ఎట్లుండాలంటే ఈ 3000 మందికి చూపబడకూడదు. ఒకవేళ భారం ఉంటే పౌరులాగా ఒనేసిము పట్ల ఎలాగ భారం కలిగి ఉన్నాడో నీవు నేను మన సేవకుల మట్టికే కాదు, నీ నా బాధ్యత. విశ్వాసిగా క్రైస్తవులుగా ప్రతి వారి బాధ్యత. మనకి ఎంతో బాధ్యత దేవుడు అప్పగించినాడు. ఏమన్నాడు? అమ్మా ఇక వెళ్ళి పాపము చేయకు. పాపము దేవుడితో మనకున్న సంబంధాలన్నీ కూడా చాలా దూరం చేస్తుంది పాపం. కాబట్టి వెళ్ళి పాపము చేయకు. అది యోహాను సువార్త 5:14 చూడండి, ఒక మాట ఉంది. 5:14
అటు తర్వాత దేవాలయములో ఆ వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడును కలగకుండానట్లు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి యేసు అని గుర్తెరిగినాడు కదా. మంచిది కదా. యూదులకు తెలియజెప్పాను. వాడి బాధ్యత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎరగని వాడు ఉన్నాడు స్వస్థత పొందినప్పుడు కూడా. ఏమంటున్నాడంటే యేసు తప్పించుకున్న తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూసి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలగకున్నట్లుగా పాపము చేయకు. పాపాత్మైన సీతో చెప్తున్న అమ్మాయికి పాపం చేయకు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. మధ్యాహ్న కాల సమయంలో మనం దర్శించుకున్నాం. ఆయన బహిరంగంగా పాపం చేసింది, మనం అంతరంగంలో పాపము చేసిన వారు ఉంటాం. నా మటుకు నేను ఈ విషయం మీరే ఆలోచించుకోండి. మనం వేసే బల్ల మధ్యాహ్న కాల సమయంలో ఆయన రక్తాన్ని శరీరాన్ని మనకు సాదృశ్యం ఉంచినాడు. ఇక్కడ ఏదో ఆషామాషిగా వచ్చి ఎవరో ఏదో అనుకుంటారు తీసుకోకపోతే, కానీ దేవుడు చూస్తున్నాడు. వీడితో అంటున్నాడు ఇక వెళ్ళి పాపం చేయకూడదు. పాపం చేస్తే అనారోగ్యం వస్తుంది, ఆత్మీయంగా అనారోగ్యం వస్తుంది, శరీరకంగా కూడా. అందుకనే మీరు గ్రహించడం లేదు. పత్రంలో యేసుక్రీస్తు వారు ఏ సూచన క్రియ చేసినా కూడా అక్కడ వాళ్ళు ఏం అంటున్నాడంటే ఈ పాపములు ఏమంటున్నాడు క్షమింపబడుచున్నామని నమ్మకము కుమారుని విశ్వాసమే. నిన్ను విశ్వాసం ఉండాలి, అప్పుడే హృదయంలో కార్యం జరుగుతుంది. విశ్వాసం లేకపోతే అవిశ్వాసం అనే రోగానికి నువ్వు బానిసవి. ఎల్లకాలం నువ్వు నమ్మకస్తులు యేసుక్రీస్తు నమ్ముకుంటాం కానీ ఆయన మీద ఆధారపడము. ఎప్పుడు లేమితో జీవిస్తాము. క్రైస్తవులుగా నీవు నేను ఇతరులకి మనము ఇట్లా ఉండాలి. మన చెయ్యి ఇట్లా ఉంటుందంటే దాని అర్థం ఏంటంటే మనము నీతికి దాసులుగా ఉండలేదు. పాప రోగాన్ని స్వస్థపరిచినాడు దేవుడు, కానీ ఆ యొక్క రోగాన్ని కలిగి ఉంటున్నామంటే అవిశ్వాసం అనే రోగాన్ని. వాడు వెళ్ళేం చేసినాడు, నన్ను స్వస్థపరిచినాడు యేసు అని చెప్పి యూదులకు తెలియజెప్పినాడు. యూదులు గుర్తెరగట్లే. యూదులు ఏమనుకుంటున్నాడు, అబ్రహాం కుమారులు, మేము అబ్రహాం పిల్లలు, నువ్వేదో చెప్పొచ్చేది అని చెప్తున్నారు. మనం కూడా అంతే క్రైస్తవులుగా మన దేవుడు గొప్పోడే కానీ ఆ గొప్పతనం మనం రుజువుపరచట్లేదు అని ఏం లేట. ఎందుకు ఆ సంఘంలో అంత గొప్ప కార్యం జరిగింది ఆరాధన తెలియజెప్పినాడు సేవకుడు. ఎందుకు ఆ మనిషికి అంత అపాయం జరిగిందంటే అందుకనే మన మీద చేతుడు మన దేవుని కనుగొంటున్నాడు కదా. కాబట్టి నమ్మకం కలిగి ఉండాలి. ఇదే జీవితము ప్రభు మన పట్ల కోరుతున్నాడు. ఒనేసిము పట్ల అంత నమ్మకం ఊరింది. యోగ గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, యోగ 10:14. యోగ 10:14. నేను పాపము చేసిన నువ్వు దాన్ని కనిపెట్టదు. చాలా నేను పాపం చేస్తే నేను నమ్ముకొని ప్రభువా ఏందంట మళ్ళీ చదవండి. ఆయన కనిపెడతాడు, మనం కనిపెట్టకపోవచ్చు. అదే అంటాడు ఒనేసిము పట్ల. ఇంతకుముందు పిల్లలను ఇద్దరు పాపం చేసిన వాడు ఉంటాడు, ఇంత తప్పులు చేసినాడు, చెడ్డ పనులు చేసినాడు, కానీ ఇప్పుడు నేను కనిపెడుతున్నాను ఒనేసిములో ఏమి. అందుకని ఇశ్రాయేలులో ఏ శకునం లేదంట కదా. శకునం ఉండకూడదు. లేవి గ్రంథంలో లేవి కాండంలో అంటాడు వారు నాకే దాసులు అంటాడు యేసుక్రీస్తు ప్రభు యెహోవా తండ్రి. అది ఎక్కడ సార్? లేవి 25 చూడండి. లేవి కాండము 25:42 చదవండి.
ఎలాగనగా వారు నాకే దాసులై ఉన్నారు. వారు నాకే దాసులు. చాలా వారు నాకే దాసులై ఉన్నారు. అందుకని ఏమంటాడు? చదవమాట, నేను పాపం చేసిన నీవు నేను పాపము చేసిన యెడల ఆ, నీవు దాన్ని కనిపెట్టుదువు. దాన్ని కనిపెట్టేది. ఎందుకంటే మనం పాపం నుంచి విమోచింపబడినాం. అందుకని లేవి కారణం ఏమందంటే వారు నాకే దాసులు. ఇంకోటి మంచి 50 వచ్చింది చదవండి. అదే 25:50 లేవి కారణం. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని ఆ, 4 సంవత్సరం వరకు ఆ, నన్ను కొనిన వానితో లెక్క చూచుకొనవలెను. వాడు నాకే దాసులైన ఒక మాట చాలు. లేవి కారణం 25 అధ్యాయం 50 వచ్చిన చివరికి ఉంటుంది అన్నమాట. ఏలైనగా ఇశ్రాయేలు నాకే దాసులు. నాకే దాసు. దేవుడు అంటున్నాడు, యెహోవా అంటున్నాడు, ఏలైనా ఇశ్రాయేలు నాకే దాసులు. మనం దేవునికే దాసులుగా ఉండాలి. అందుకనే ఆ దాసత్వం ఉన్నాం కాబట్టి ఆ నీతి మంత్రులు నమ్ముకున్నాం కాబట్టి ఆ నీతి మంత్రులు మన మీద దృష్టి పెడుతున్నాడు. అందుకని ఏమంటున్నాడు 10:14లో ఆయన నా యొక్క పాపమును 14:16 మాట్లాడాడు. 14:16 ఊహించుకుందాం, సమయం అయిపోయింది. 14:16 అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు. అడుగు జాడలు లెక్క పెడుతున్నాడు. నా పాపమును సహింపలేకయున్నావు. నా పాపం సహింపలేకున్నావు. చూసినారా, మన అడుగు జాడలు అనీతిమంతుడైన దేవుడు అనీతికి దాసులుగా చేస్తున్నాడు కాబట్టి మనలో పాపం ఉండే కనిపెడతాడు. మన అడుగు జాడలు లెక్కిస్తున్నాడు. ప్రతి అడుగు మన అడుగు లెక్కింపబడిన ఆయన దృష్టిలో అది మన అడుగు జాడలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. నేను వెళ్ళే మార్గము, అందులో పాట ఉంది, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు. ఎంతో చక్కటి పాట అది. అది వేరే డినామినేషన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నా యేసుకే తెలియను. నేను నా నడక నా పడక దావీదు అంటాడు, నేను కూర్చుండే ప్రతి స్థలము ఆయనకు తెలుసు. అందుకనే ఉనేసి పట్ల అంటాడు, మునుపు నిష్ప్రయోజకుడు, మునుపు అనీతిమంతుడు, మునుపు పాపానికి దాసుడు. అయితే ఇప్పుడు నీవు నేను నమ్ముకున్నటువంటి ఆ నీతిమంతుడైన దేవునికి దాసుడు. నీ దగ్గర పంపుతున్నాను. ఎట్లా తెచ్చుకోమంటున్నాడు? దాసునిగా ఎంచద్దు, ఇక్కడి నుంచి బానిసగా ఎంచవద్దు, దాసునిగా ఎంచమంటున్నాడు. ఉనేసిముని ఎంత గొప్ప ఆధిక్యత ఉనేసిము జీవితం అంటే, ఒక బానిస, ఒక సామాన్యమైన పని చేసేటువంటి బానిస, ఏ పని చేస్తే ఆ పని చేయాల్సిన బానిస పారిపోయిన ప్రభు ద్వారా పట్టబడి పౌలుకు నమ్మకమైన వాడుగా కనపడినాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన పట్ల నమ్మకము కలిగి జీవించినాడు. కాబట్టి పౌలుకు నమ్మిక వదిలి ఒనేసిము ఫిలెమోను దగ్గరికి తిరిగి పంపిన వాడు ఉంటున్నాడు. ఇక వెంటనే నువ్వు దాసుడి కాదు, ఇంత ముందులాగా బానిస కాదు. ఇంత ముందులాగా నీ ఇంట్లో బానిస కాదు వదిలేసింది. ఇప్పుడు ఇంత ముందులాగా ప్రయోజనకరమైన అప్రయోజనమైన వాడు కాదు, ప్రయోజనకరమైన వాడు. కాబట్టి నీవు నేను పిల్లారా, అప్పుడు లోకానికి శరీరానికి దాసులం, పాపానికి దాసులం, అన్ని దేవతలను పూజించినాము. ఆ యొక్క కొలిమి నుంచి మనల్ని వేరుపరుస్తున్నాడు. మనం దేవునికే దాసులుగా ఉండాలి. నిన్ను నన్ను ఉనేసిలాగా తండ్రి దగ్గర సంఘం సిఫారసు చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన కుడిపార్శ్వనాశుడు అన్నాడు. మధ్యవర్తిగా ఈయన పట్ల విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదో ఈయన బిడ్డ, ఈయన దాసులుగా ఉన్నాడు. ప్రభువా, ఏనాడైతే నన్ను అంగీకరించినాడో ఆనాటి నుంచి పాపానికి దాసత్వం లేదు. నేను చూస్తూ వచ్చినా, నేను కనపడితే వచ్చినా, ఇతను ఏ ఒకరితనం లేదు. అందుకని ప్రకటన 7:14 మహాశ్రమంలో చూస్తున్నాడు. 7:14 ప్రకటన. అందుకు నేను అయ్యో నీకో తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను,
వీరు మహాశ్రమని తెచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేవారు. మీరు ఎప్పుడు కూడా ఇక్కడ అపనమ్మకస్తులు కాదు, మహాశ్రమలో తెచ్చినారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతున్న నీవు నేను ఆయనకు ప్రయోజనకరమైన వారు ఉండాలి. ఏ శ్రమ అయినా, అందుకని యాకోబు 1:8 అంటాడు, శోధన సహించేవాడు ధన్యుడు. లోకంలో ఎన్నో శోధనలు రావచ్చు నీకున్నాను, కానీ దాన్ని సహించాలి. క్రైస్తవ జీవితం ఎంతో కఠినమైనటువంటిది. కానీ క్రీస్తుని నమ్ముకున్న నీవు నేను క్రీస్తుకు బానిసలం, దాసులము. దాన్ని మనము ఆ విషయంలో మనం సంతోషపడితే పౌలుకు చక్కటి మాట ఉంటాడు, టైం లేదు అతని నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. ఇంకో చోట అంటాడు, ఇంకో చోట సరే సమయం లేదు. కాబట్టి మనము మహాశ్రమల నుంచి వచ్చిన వారు గొడవల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కున్నారు. ఇక ఎప్పుడు కూడా పాపానికి బానిసలు కాలేదు. కాబట్టి నీవు నేను ఒనేసిములాగా, ఒనేసిము ఏ విధంగా పౌలు ఫిలెమోనుకు సిఫారసు చేస్తున్నాడు, మన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి మన పట్ల నమ్మక దూరాలి సిఫారసు చేసినాడు. అందుకని మన పౌరస్థితి పరలోకం ఉంది. అందులో పైన వాటిని వెళ్తారు. ఉన్నతమైన పిలుపు మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ పిలుపు మనము నమ్మకస్తులుగా ఉండాలి. అప్పుడు మనం దీవెనలు పొందుతాం. ప్రభు ఆత్మ మన కొరకు దీనికి ఆశీర్వదించుగాక.